హాఫ్ డే లీవ్ పెట్టి మరి డీసీ మూవీ చూడడం జరిగింది. ఒకవేళ అనిరుద్ కాకుండా ఇంకెవ్వరు బీజిఎం కొట్టినా అట్టర్ ఫ్లాప్ మూవీ అయిపోయేది. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మూవీ రివ్యూస్ ఒక్కటే కాదు, నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ కంటెంట్ ని ఎపిసోడ్ డీకోడ్ చేసి ఈ ఛానల్లో పెడతాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నాకు డీసీ మూవీ చూస్తుంటే దేవరా మూవీ బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే స్టోరీ లేకపోయినా, కంటెంట్ అంతగా లేకపోయినా అనిరుద్ లేపి మూవీని హిట్ చేసేలాగా చేశాడు. సో అదే సిచ్యువేషన్ డీసీకి కూడా రిపీట్ అయింది. మా మలయాళం మూవీస్ లాగా, కన్నడ మూవీస్ లాగా సింపుల్ యావరేజ్ ఫిలిం లాగా ఉంటుంది. బట్ చాలా ఇంపాక్ట్ ఉన్నట్టుగా బీజిఎం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో అసలు ఏమీ లేకపోయినా బీజిఎం కొడతాడు. ఆ సిచ్యువేషన్ కి ఏమీ లేకపోయినా ఏదో ఉందని అందరూ ఊహించుకుంటారు. ఆ లెవెల్లో ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. ఫైట్ సీక్వెల్స్ కానీ, ఎండింగ్ సీన్ కానీ, స్టార్టింగ్ ఇంట్రో కానీ, ఇవన్నీ అసలు కంప్లీట్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ లుక్ తో ఉంటారు. డిఫరెంట్ సినిమాటిక్ బీజిఎంస్ కూడా ఉంటాయి. అదే బీజిఎం లేకపోయి ఉంటే ఇంత మంచి సినిమాటిక్ లుక్ ఉన్నా కూడా వాల్యూ ఉండేది కాదు. నేను దేవరా మూవీ అని ఎందుకు అన్నానంటే అందులో చాలా వరకు సీన్స్ అన్వాంటెడ్ గా, అసలు చాలా వరకు సీన్స్ అసలు యూజ్లెస్ గానే ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. నేను ఎన్టీఆర్ అంటున్నాను కాదు, జనరల్ ఫ్యాక్ట్ అది. సో ఒకవేళ అనిరుద్ మూవీకి బీజిఎం కొట్టకపోయి ఉంటే కంపల్సరీగా మూవీ ఫ్లాప్ అయిపోయేది. దేవరా మూవీ అయినా, డీసీ మూవీ అయినా. లోకేష్ కనకరాజ్ హీరో తర్వాత ఇంకెవరైనా హీరో ఉన్నారంటే అది అనిరుద్ మాత్రమే. ఎందుకంటే మూవీని లేపేశాడు కాబట్టి. సో ఇంకా మూవీ గురించి డీప్ గా మాట్లాడేదందుకు ఏం లేదు. ప్యూర్లీ బీజిఎం మూవీ. బీజిఎం తోనే సినిమా అంతా నడిచింది. బట్ ఆ బీజిఎంస్ అన్ని కూడా అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టవు. కంప్లీట్లీ డిఫరెంట్. ఏఆర్ రెహమాన్ గారు ఆ రోజు అట్లా అనకపోయి ఉంటే కంపల్సరీగా మనం వేరే బీజిఎంస్ వినేవాళ్ళమేమో. అలా అన్నందుకు ఇప్పుడు మనం కొంచెం ట్రెడిషనల్ కి డీజే మిక్స్ ఉన్న బీజిఎంస్ వింటున్నాం. సో దట్ వాస్ వెరీ యూనిక్ ఫీల్ వచ్చింది బీజిఎం లో. దెన్ నాకు స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ చాలా నీట్ గా క్లీన్ గా అనిపించింది. దెన్ హీరోయిన్ కున్న స్ట్రగల్స్, హీరోకున్న స్ట్రగల్స్, ఇద్దరిని ఒక పాయింట్ దగ్గర కలిపేసి ఇద్దరు కలిసి ఎలా స్ట్రగల్స్ ని ఫేస్ చేస్తారు, ఇద్దరు కలిసి ఎలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటారు అన్న పాయింట్ ని క్లియర్ గా చూపించారు. అది మలయాళం మూవీస్ కి కొత్త ఏం కాదు. ఒక ప్రాబ్లమ్ ని క్లియర్ గా చూపించి దాన్ని ఇంకా డీసెంట్ గా క్లోజ్ చేస్తారు. ఇది రెగ్యులర్ గా చూస్తున్న మెథడే. సేమ్ మెథడ్ ఇక్కడ కూడా అప్లై చేశారు. బట్ యూనిక్ బీజిఎం ఉండడం వల్లనే వర్కౌట్ అయింది. ఎండ్ సీన్స్ కొన్ని ఉంటాయి, కంప్లీట్లీ డిఫరెంట్ టాప్ నాచ్ సీన్స్ ఉంటాయి. అసలు ఆ ఫైట్ సీన్స్ ఏంటి, అసలు ఆ యూనిక్ క్యారెక్టర్ ఏంటి, ఒక డైరెక్టర్ హీరో లాగా యాక్ట్ చేసినట్టు అసలు ఎక్కడ అనిపించదు. ఒక ప్రొఫెషనల్ యాక్టర్ యాక్ట్ చేసినట్టు ఉంటుంది తప్ప ఒక డైరెక్టర్ వచ్చి ఏదో నేర్చుకుంటూ యాక్టింగ్ చేసినట్టు అస్సలు ఉండదు. కంప్లీట్లీ న్యాచురల్ అండ్ ఫీల్ గుడ్ మూవీ లాగా కనిపిస్తుంది. సో అదే మూవీకి ఇంకా ఎమోషన్స్, ఇంకా బీజిఎం, ఇంకా కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవ్వడం వల్ల ఇంకా మూవీ గ్రాండ్ గా కనిపించింది. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మూవీని కంపల్సరీగా చూడండి. అట్లీస్ట్ అనిరుద్ కోసమైనా చూడండి. నేను పెట్టిన 300 రూపీస్ వేస్ట్ అయిపోయాయేమో అని ఫీలింగ్ తో నేను లోపలికి వెళ్ళాను. కానీ లోపల నుంచి బయటకు వచ్చాక మూవీ ఎలా ఉన్నా బీజిఎంస్ కి మాత్రం పెట్టొచ్చురా అని అనిపించేలాగా క్లియర్ కట్ గా తీసాడు మూవీ. లోకేష్ కనకరాజ్ ఇప్పుడు డైరెక్టర్ కంటే హీరోగా కంటిన్యూ అవడమే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ లెవెల్లో యాక్టింగ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్లో యాక్టింగ్ అంతా ఉంది. ఇంకా హీరోయిన్ సంగతి వస్తే హీరోయిన్ టీజర్ లో, ట్రైలర్ లో ఆటోమేటిక్ గా మీరు చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్లీ అసలు ఎక్కడ కూడా తగ్గలేదు యాక్టింగ్. యాక్టింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. టీజర్ లో కానీ, ట్రైలర్ లో కానీ వాళ్ళు ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ కూడా ఒక ప్రోమో రిలీజ్ చేస్తారు. సో ప్రతి ప్రోమోలో టాప్ నాచ్ కనిపించింది. అదే లెవెల్ యాక్టింగ్ కూడా ఉంటుంది. ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు. సూపర్ యాక్టింగ్. అసలు హీరోయిన్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ ఉంటుంది. కంపల్సరీగా వాచ్ చేయండి ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ మూవీ రివ్యూస్ అండ్ ఇప్పుడు కొన్ని డేస్ లో బిగ్ బాస్ రిలీజ్ అవుతుంది. ఆ రివ్యూస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో కంపల్సరీగా ఫాలో అయ్యి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.